Hello everyone. Today I am going to discussing about the problems on voltage drop calculations in AC distributors. Okay, let us consider one problem. A two-wire AC distributor is loaded as shown in figure. Below, the power factors are lagging and refer to the voltage at far end. The section impedance of AC CB are 0.03 plus say 0.05 and 0.05 plus 0.08 ohms respectively. If the voltage at the far end is 230 volts, calculate the voltage at the supply end. Also draw the vector diagram. Okay, here let's consider it's a two-wire AC distribution. Okay, and it's a loaded as shown in figure. In the power factors are lagging and refer to the voltage at the far end. And then the section impedance ఇచ్చారు మనకి. ఇక్కడ మనం ఒకటి చూడండి, DC డిస్ట్రిబ్యూషన్లో వచ్చేటప్పటికి ఓన్లీ రెసిస్టెన్స్ వాల్యూసే ఉంటాయి. సో రెసిస్టెన్స్ వాల్యూ ఒక్కటే ఉంటుంది కాబట్టి మనం ఆర్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ డైరెక్ట్గా నోట్ చేసేసుకొని క్యాలిక్యులేషన్స్ చేస్తాం. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఏసీ డిస్ట్రిబ్యూటర్స్లో వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ ఫామ్. ఓకే, మనకి రెసిస్టర్స్ ఇంపిడెన్స్ అనేవి కాంబినేషన్లో మనకి ఏసీలో ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఇంపిడెన్స్ జెడ్ అనేది వస్తుంది. జెడ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జేఎక్స్ఎల్. ఓకే, సో ఆర్ ప్లస్ జేఎక్స్ఎల్ ఈ ఫార్మేట్లో మనకి ఇంపిడెన్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇంపిడెన్స్ వాల్యూ ఆర్ ప్లస్ జేఎక్స్ఎల్ ఫార్మేట్లో ఉంటుంది. ఇదే ఫార్మేట్లో మనకి వాల్యూస్ ఇచ్చేసాడు. ఆర్ వాల్యూ ఎక్స్ఎల్ వాల్యూ ఇచ్చేసారు. ఓకే, సో ఆర్ వాల్యూ వచ్చేటప్పటికి 0.03 అండ్ ఎక్స్ఎల్ వాల్యూ 0.05. ఓకే, సో డైరెక్ట్గా వాల్యూస్ మనకి ఇచ్చేసారు. జెడ్ వాల్యూ 0.03 ప్లస్ జే 0.05 అండ్ అలాగే 0.05 ఇదేంటి జెడ్ ఏసీ వాల్యూ 0.03 ప్లస్ జే 0.05 అండ్ జెడ్ సిబి వాల్యూ కూడా 0.05 ప్లస్ జే 0.08 ohms. ఓకే, సో ఇఫ్ ద వోల్టేజ్ ఎట్ ద ఫార్ ఎండ్ అంటే మనకి సెండింగ్ ఎండ్ కాకుండా ఫార్ ఎండ్ అంటే ఎట్ ద ఎండ్ పాయింట్ వోల్టేజ్ ఇచ్చారు, దట్ ఈస్ 230 volts. ఓకే, సో ఫార్ ఎండ్ వోల్టేజ్ తెలుసు 230 volts అండ్ క్యాలిక్యులేట్ ద వోల్టేజ్ ఎట్ ద సప్లై ఎండ్. ఓకే, వోల్టేజ్ ఎట్ ద సప్లై ఎండ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు. ఆల్సో డ్రా ది వెక్టార్ డయాగ్రామ్. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, మనకి ఏదైనా సరే డిస్ట్రిబ్యూషన్ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ డీసీ అయితే కనుక రెసిస్టెన్స్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. అదే ఇంపిడెన్స్ అదే ఈసీ డిస్ట్రిబ్యూషన్లో అయితే ఇంపిడెన్స్ వాల్యూస్. ఓకే, లెటెస్ట్ టేక్ ఇంపిడెన్స్ వాల్యూ ఆఫ్ సెక్షన్ ఏసీ జెడ్ఏసీ జెడ్బీసీ రాసుకున్నాం ఫ్రమ్ ద గివెన్ డేటా అండ్ ఎట్ ద వోల్టేజ్ ఎట్ ద ఫార్ ఎండ్ కాబట్టి వీబీ ఈక్వల్ టు 230 volts అండ్ దెన్ లోడ్ కరెంట్ ఎట్ పాయింట్ బి దగ్గర నుంచి ట్యాపింగ్ ఉంది. సో ఇక్కడ మనకి 100 amps కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, సో ఇన్ వెక్టార్ ఫార్మ్ వీ కెన్ రిప్రజెంట్స్ ది కరెంట్ వాల్యూ ఈజ్ ఐ ఇన్ వెక్టార్ ఫార్మ్ I into cos theta minus j sin theta. సారీ phi theta అయితే theta, phi అయితే యాంగిల్ మనం ఏదైతే అస్యూమ్ చేసుకుంటామో అది. సో ఈ వెక్టార్ ఫామ్ను మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, I into cos theta minus j sin theta. See here, I వాల్యూ ఎంత 100, ఇక్కడ మనకి ఇచ్చాడు I వాల్యూ 100 amps. ఓకే, సో 100 into cos theta value. Cos theta is nothing but the power factor. Power factor value మనకి ఎంత ఇచ్చాడు 0.8. ఓకే, సో see here 0.8. ఓకే, సో 0.8 cos 5 వాల్యూ డైరెక్ట్గా రాసేసుకున్నాము. సో cos 5 ఈక్వల్ టు 0.8. ఓకే, దెన్ ద sin 5 వాల్యూ. How can you calculate the sin phi value? So from this equation, phi equal to cos inverse of 0.8. సో phi వాల్యూ అనేది వస్తుంది. ఆ phi వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి sin వాల్యూ వస్తుంది, దట్ ఈస్ 0.6. ఓకే, we can substitute here. So 100 into 0.8
minus J 0.6, that is nothing but 80 minus J 60. Okay, so similarly load current at point C. At point C value emicharu 60 amps and power factor వచ్చేటప్పటికి 0.9 power factor lagging. So 60 into cos theta minus J sin theta. Cos theta value తెలుసు 0.9. దాని నుంచి similarly we can find out the sin theta value also. So that is 0.0436. We get the value 54 minus J 26.16. So these are the two values of I1 and I2. And then current in section AC. See here, current in section AC find out cheyali, BC find out cheyali. ఈ BC అంటే ఇక్కడ ఈ B దగ్గర ట్యాపింగ్ ఇక్కడ మనకి నెక్స్ట్ బ్రాంచెస్ ఏం లేవు కాబట్టి సో ఇక్కడ ఏదైతే కరెంటు వస్తుందో అదే కరెంటు ఈ పాత్లో ఫ్లో అవుతుంది. సో BC దగ్గర I2 కరెంట్ అనేది డైరెక్ట్గా ఫ్లో అవుతుంది. మనం BC వచ్చేటప్పటికి I2 వాల్యూ డైరెక్ట్గా నోట్ చేసేసుకోవచ్చు. ఓకే, BC ఆర్ CB I2 ఈక్వల్ టు 80 మైనస్ J60. అండ్ ద సెక్షన్ AC తీసుకోండి. ఏసీలో ఏమవుతుంది, ఇక్కడ I1 అనే కరెంట్ వెళ్తుంది, ఇటువైపు I2 అనేది. సో IAC ఈక్వల్ టు ఏమవుతుంది, I1 ప్లస్ I2. ఓకే, అండ్ దెన్ IAC ఈక్వల్ టు I1 ప్లస్ I2. that is I1 value 54 minus J 26.16 and I2 value 80 minus J60. We can get the I2 value is 134 minus J 86.16, that is nothing but the IAC value. And then voltage drop in section CB. మనం voltage drop at section CB దగ్గర క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, VCB equal to is nothing but I into R formula. Okay, so ICB into RCB. In general way RCB, here AC distribution ZCB. Okay, so we can calculate VAC value, that is IAC into ZAC. So we can get the value of VAC and VCB also. VCB is equal to IAC into ICB into ZCB. So we can substitute the values of ICB and ZCB. So we can get the value is 8.8 minus J 3.4. okay, and then similarly we can find out the VAC also. We know the IAC value, that is 134 minus J 86.16 and ZAC value, that is 0.03 plus J 0.05. okay, we can multiply and add them, we can get the value of 8.33 plus J 4.12. okay, and then sending end voltage VA equal to VA voltage, we can find out the VA value. okay, we can find out the VA value. So we know that VB value is 230 volts, and then we can add the drops, VAC drop and VCB drop. VB ki add cheste manaki VA value anedi find out chestam. So that's why VA equal to, see here, VA equal to VB plus VCB plus VAC. okay, so VB value మనకి ఎంత ఇచ్చారు, 230 volts. అది డైరెక్ట్గా నోట్ చేసేసుకుంటాం. కాంప్లెక్స్లో రావటం కోసం J0 అని రాసాము. సో నథింగ్ నాట్ లైక్ దట్, 230 మీరు డైరెక్ట్గా రాసేయచ్చు. 230 ప్లస్ VCB వాల్యూ ఎంత వచ్చింది, 8.8 plus J 3.4 and right here, and then VAC is nothing but the 8.33 plus J 4.12. we can substitute here and then get the value is nothing but 247.13 plus J 7.52. imaginary terms add cheyandi, real terms add chesayandi. okay, we can get the value is 247.13 plus J 7.52. so in the magnitude value we can also find out. so magnitude value find out cheyali ante manaki formula square root of real part square plus imaginary part square. okay, then we get the value of magnitude value of VA, that is nothing but 247.24 volts. okay, and the first in the problem asking the question is the also phasor diagram also we can draw it. This is the main thing. okay, so see here VB, here we can take the
VB ఈజ్ ద రిఫరెన్స్ వెక్టార్. ఓకే, సో VB రిఫరెన్స్ కింద తీసుకున్నామంటే మనకి ఇక్కడ వోల్టేజెస్ అనేవి ఎలా ఉంటాయో చూడండి ఒకసారి. సో VB అంటే ఈ పాయింట్, VB అనేది మనం రిఫరెన్స్ కింద తీసుకున్నాం. ఓకే, దిస్ ఈజ్ ద వోల్టేజ్ VB. అండ్ ఇక్కడ మనకి C దగ్గర ఇంకొక వోల్టేజ్ పాయింట్ నోడ్ పాయింట్ అండ్ A దగ్గర ఇంకొక నోడ్ పాయింట్ ఉంది. సో దాన్ని డ్రా చేయాలి మనం. ఎలా డ్రా చేయాలి? సో VB అనేది రిఫరెన్స్ తీసుకున్నామంటే VB వాల్యూ దగ్గర ఉన్న వోల్టేజ్ కన్నా VC వోల్టేజ్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది. ఓకేనా, VC కన్నా VA ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే మనకి ఈ మధ్యలో ట్రావెల్ అవుతున్నప్పుడు వోల్టేజ్ డ్రాప్ అనేది జరుగుతుంది. సో దట్స్ వై వీ కెన్ టేక్ ద బిగ్గర్ వాల్యూ ఆఫ్ VC అండ్ ద ఇంకా బిగ్గర్ వాల్యూ ఆఫ్ VA వీ కెన్ టేక్ హియర్. సో వీ కెన్ డ్రా ది VC అండ్ సిమిలర్లీ VA. ఓకే, సో VB వాల్యూ మనం మినిమం ఫేజార్ VB అనేది రిఫరెన్స్ కింద తీసుకున్నాం. VC వాల్యూ ఇంకా బిగ్గర్గా ఉంటుంది. VB వాల్యూ VC వాల్యూకి ఎప్పుడు ఈక్వల్ అవుతుంది? ఈ మధ్యలో డ్రాప్ అనేది యాడ్ చేస్తే VBకి డ్రాప్ యాడ్ చేస్తే VCకి ఈక్వల్ అవుతుంది. సో VBకి డ్రాప్ ఎలా ఈక్వల్ చేస్తాము? మనకి జనరల్గా ఇట్స్ లాగింగ్ కాబట్టి మనకి కరెంట్ డైరెక్షన్ అనేది ఇలా ఉంటుంది. సో I అనే కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. సో ఈ కరెంట్ డైరెక్షన్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ రెసిస్టెన్స్ IR డ్రాప్ అనేది ఉంటుంది. IR డ్రాప్ దీనికి పర్పెండిక్యులర్గా IXL డ్రాప్. ఓకే, సో సిమిలర్లీ VC VAకి ఎప్పుడు ఈక్వల్ అవుతుంది? VC VAకి ఈక్వల్ అవ్వాలి అంటే డ్రాప్ అనేది యాడ్ చేయాలి. సో VCకి VA అనేది డ్రాప్ ఎలా యాడ్ అవుతుంది? ఇక్కడ IR డ్రాప్ సేమ్ డైరెక్షన్, కరెంట్ డైరెక్షన్ ఏదైతే తీసుకుంటామో రెసిస్టెన్స్ డ్రాప్ కూడా సేమ్ డైరెక్షన్లోనే తీసుకోవాలి. దీనికి పర్పెండిక్యులర్గా ఇండక్టెన్స్ డ్రాప్ ఉంటుంది IXL. IR డ్రాప్ అగైన్ అండ్ IXL డ్రాప్. ఓకే, ఫేజార్ డయాగ్రామ్ ఈజ్ ద కంపల్సరీ. అండ్ దెన్ కరెంట్ వాల్యూస్ వచ్చేటప్పటికి ఇక్కడ ఒక కరెంట్ ఫ్లో అవుతుంది I1 అనుకుందాం. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి I2 కరెంట్ ఫ్లో అవుతుంది. ఎందుకంటే కరెంట్ డివైడ్ అవుతుంది కదా, ఇక్కడ మనకి I1 I2 ఇట్లా డివైడ్ అవుతుంది. సో ఇక్కడ I1 అనేది మనకి I2 వాల్యూ అనేది I1 వాల్యూ అనేది ఇట్లా రిప్రజెంట్ చేస్తాం I1 I2. ఓకే, see here VB is the reference vector అండ్ IR డ్రాప్ ఏదైతే కరెంట్ డైరెక్షన్ ఉందో మనకి అదే కరెంట్ డైరెక్షన్ IR డ్రాప్ తీసుకుంటాం. IX is 90 degrees అండ్ IR2 అండ్ IXL2. ఓకే, సో దిస్ ఈజ్ ద వెక్టార్ రిప్రజెంటేషన్. అండ్ కరెంట్స్ 2 కరెంట్స్ ఉన్నాయి కాబట్టి సమ్ యాంగిల్ తోటి 2 కరెంట్స్ని రిప్రజెంట్ చేస్తాము. సో టోటల్ కరెంట్ అనేది ఇన్ బిట్వీన్ మిడిల్లో డ్రా చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అబౌట్ ది ఫేజార్ డయాగ్రామ్. ఓకే, ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఏ సింగిల్ ఫేజ్ AC distributor AB 300 meters long is fed from end A and is loaded as follows: 100 amps at 0.70 power factor lagging 200 meters from point A, 200 amps at 0.8 power factor lagging 300 meters from point A, and the resistance and reactance of the distributor are 0.2 ohms and 0.1 ohm per kilometer. Calculate the voltage at the sending end when the load power factor referred to the voltage at the far end of 230 volts. Okay, so మనల్ని ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారంటే వోల్టేజ్ ఎట్ ద సెండింగ్ ఎండ్ VA దగ్గర వోల్టేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి VB దగ్గర వోల్టేజ్, VB అంటే ఇక్కడ ఏంటంటే ఫార్ ఎండ్ వోల్టేజ్ అన్నాడు. అంటే ఫార్ ఎండ్ మనకి B అనే పాయింట్ ఉంది కాబట్టి దాన్ని VB కింద మనం తీసుకుంటాం. VB ఈక్వల్ టు 230 volts ఇచ్చేసారు. ఓకే, VB 230 volts ఇచ్చారు. అండ్ దెన్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి, 100 amps ట్యాపింగ్స్ ఎక్కడ తీసుకున్నారంటే 100 amps at 0.707 పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ 200 meters ఫ్రమ్ పాయింట్ ఏ పాయింట్ దగ్గర నుంచి 200 meters డిస్టెన్స్లో ఒక ట్యాపింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ 100 amps ట్యాపింగ్ కరెంట్ అనేది ఒకటి తీసుకున్నాం. అండ్ ద సెకండ్ పాయింట్ ఈజ్ 200 amps at 0.8 పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ 300 meters ఫ్రమ్ పాయింట్
అగైన్ పాయింట్ ఏ దగ్గర నుంచి 300 మీటర్స్ డిస్టెన్స్లో 300 మీటర్స్ డిస్టెన్స్లో ఇంకొక ట్యాపింగ్ అనమాట. సో అప్పుడు సిబికి మధ్యలో డిస్టెన్స్ ఆల్రెడీ ఇది 200 మీటర్స్లో ఒక ట్యాపింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఈ డిస్టెన్స్ ఎలా వస్తుంది, 300 - 200 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఈజ్ 100. ఓకేనా. సో మనకి డిస్టెన్స్ తెలుసు, అండ్ అలాగే కరెంట్ ట్యాపింగ్స్ వాల్యూస్ తెలుసు, అండ్ పవర్ ఫ్యాక్టర్ వాల్యూస్ తెలుసు. ఓకే. సో దీని నుంచి మనం యూజింగ్ V ఈక్వల్ టు డ్రాప్ క్యాలిక్యులేషన్ ఫార్ములా V ఈక్వల్ టు I ఇంటూ జెడ్ ఆ ఫార్ములా వేసి మనం ఏ దగ్గర వోల్టేజ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ ఇంపిడెన్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇంపిడెన్స్ ఆఫ్ సెక్షన్ ఏసీ ఈక్వల్ టు మనకి సెక్షన్ ఇంపిడెన్స్ ఇక్కడ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్ వాల్యూస్ 0.2 ohms అండ్ 0.1 ohm పర్ కిలోమీటర్ అని చెప్పిచ్చారు. ఓకేనా. సో దట్స్ వై వీ కెన్ టేక్ ద ఇంపిడెన్స్ ఆఫ్ సెక్షన్ ఏసీ ZAC ఈక్వల్ టు 0.2 + j 0.1 ఇంటూ 200/1000. దాని యొక్క డిస్టెన్స్ ఇక్కడ 200 మీటర్స్కే మనం తీసుకోవాలి. ఓకే. ZAC వాల్యూ 200 మీటర్స్కే తీసుకోవాలి. సో 200 పర్ కిలోమీటర్ అన్నారు కాబట్టి 1000. సో మనం అది మల్టిప్లై చేస్తే ZAC వాల్యూ వస్తుంది. అండ్ దెన్ ఇంపిడెన్స్ ఆఫ్ సెక్షన్ సిబి ఆల్సో. ఓకే. సో ZCB ఈక్వల్ టు మనకి రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ వాల్యూస్ ఇచ్చేసాడు. అంటే Z ఈక్వల్ టు R + jXL ఫార్మేట్ అని చెప్పాను కదా. సో R + jXL అంటే R వాల్యూ ఎంత, 0.2. ఓకే. అండ్ XL వాల్యూ 0.1. ఓకే. సో 0.2 + j 0.1 ఇంటూ 100. ఇది 100 మీటర్స్కే కదా మనకి ఇచ్చిన డిస్టెన్స్. సో 100 మీటర్స్కే మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో దట్స్ వై 100/1000 we can get the value of 0.02 + j 0.01 ohms. Okay. Let the voltage VB at point B taken as the reference vector. So VB equal to 230 + j 0.0 j into 0. Load current at point B I2 equal to 200 into 0.8 minus j 0.6. ఓకే. సో I2 వాల్యూ అంటే మనం డైరెక్ట్గా ఇది నోట్ చేసేసుకోవచ్చు. I2 వాల్యూ 200 amps, 200 into cos theta minus j sin theta. ఓకే. సో దట్స్ వై cos theta అంటే మనకి ఏమొస్తుంది 0.8. సైన్ తీటా అంటే దాని వాల్యూని మళ్ళీ తీటా క్యాలిక్యులేట్ చేస్తే సైన్ తీటా వాల్యూ 0.6. సో 200ని మల్టిప్లై చేస్తే వీ గాట్ 160 - j 120. సో సిమిలర్లీ అలాగే లోడ్ కరెంట్ ఎట్ పాయింట్ సి కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ I1 ఈక్వల్ టు 100. I1 వాల్యూ మనకి ఎంత, 100 amps at 0.707. సో 100 into 0.707 మైనస్ సైన్ తీటా వాల్యూ కూడా సేమ్ వస్తుంది 0.707. ఎందుకంటే దట్స్ నథింగ్ బట్ 45 యాంగిల్ దగ్గర మనకి సేమ్ వస్తుంది. ఓకే. సో 100తో మల్టిప్లై చేస్తే వి గాట్ 70.7 - j 70.7. సో కరెంట్ ఇన్ సెక్షన్ సిబి అంటే I2 వాల్యూ డైరెక్ట్గా వేసేసుకుంటాము. కరెంట్ ఇన్ సెక్షన్ ఏసీ అంటే ఏమవుతుంది మనకి I1 + I2 బోత్ యాడ్ చేస్తే వచ్చే కరెంట్ ఐసీలో ఫ్లో అవుతుంది. ఓకే. సో I1 + I2 చేస్తాము. సో రెండింటిని యాడ్ చేస్తే మనకి వాల్యూ వస్తుంది 230.7 - j 190.7. ఓకే. సో అండ్ దెన్ ఫైండ్ ది వోల్టేజ్ డ్రాప్ ఇన్ సెక్షన్ సిబి దగ్గర మనం వోల్టేజ్ డ్రాప్ని ఫైండ్ అవుట్ చేయాలి. VCB ఈక్వల్ టు ICB ఇంటూ ZCB. సో ICB వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసాం ఇక్కడ, అండ్ అలాగే ZCB వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేసాం. రెండింటిని ప్రొడక్ట్ చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. అండ్ ద సిమిలర్ వే వీ కెన్ ఫైండ్ అవుట్ ద voltage drop in section AC, VAC, that is nothing but IAC into ZAC. So IAC, we know the IAC value and ZAC value. Substitute and multiplication here we got the value of VAC, that is voltage drop in section VAC. Okay. So total voltage drop is nothing but voltage drop in section VAC plus voltage drop in section CB. So VAC plus VCB ante VAC వచ్చింది మనకి ఇక్కడ, VAC తెలుసు, VCB తెలుసు. సో రెండింటిని యాడ్ చేస్తే మనకి టోటల్ వోల్టేజ్ డ్రాప్ అనేది వస్తుంది. సో ఇన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్లో కావాలనుకున్నప్పుడు మనం దాన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్లో చేస్తే రియల్ పార్ట్ మనకి వస్తుంది. యాంగిల్ కావాలి అనుకుంటే తీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఇమాజినరీ టర్మ్ బై రియల్ టర్మ్ వస్తే మనకి
వాల్యూ యాంగిల్ వాల్యూ అనేది వస్తుంది. సో సెండింగ్ ఎండ్ వోల్టేజ్ విఏ ఈజ్ నథింగ్ బట్ విబి ప్లస్ టోటల్ డ్రాప్, అంతే కదా. మనకి ఎండింగ్ పాయింట్ దగ్గర వోల్టేజ్ ఇచ్చాడు, సో ఈ డ్రాప్ని యాడ్ చేస్తే మనకి విఏ వాల్యూ వస్తుంది. సో విఏ వాల్యూ ఈక్వల్ టు విబి ప్లస్ టోటల్ డ్రాప్. విబి అంటే 230 volts, టోటల్ వోల్టేజ్ డ్రాప్ ఇక్కడ వచ్చింది మనకి, ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో వీ గాట్ ద విఏ వాల్యూ దట్ ఈస్ 247.44 మైనస్ జే 3.81. సో మ్యాగ్నిట్యూడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ టర్మ్ స్క్వేర్, వీ గెట్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ విఏ. ఓకే, this is a thing about the voltage drop calculations in AC distribution systems. Thank you.